ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. తులారాశి వారి ఇంటికి ఫిబ్రవరి 1 నుంచి 5 తర్వాత ఈ వ్యక్తి అతిథిగా రాబోతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. తులారాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు. ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసేవారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఎన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు. ఇక అయితే ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగాల అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే మంచిగా వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మీరు పొందబోతూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగం గురించి ఈ సమయంలో మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదని చెప్పుకోవాలి. ఇక మీ కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఎన్నో మార్పులు అనేవి మీరు చూడబోతున్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా అపారమైన విజయాలు అనేవి సాధించబోతూ ఉన్నారు. ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టానికి మీకు విముక్తి లభిస్తుందని చెప్పాలి. ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది. ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలోని ప్రెజర్ ఉంటే ఎప్పుడూ కూడా సంతోషంగా ఎవరితోనే అయితే ఉండలేరు. ఆ ప్రెజర్ కారణంగా ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్లో ఉండడం, లేకపోతే కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలోని కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే ప్రెజర్ ఉంటుందో అక్కడ ఎక్కువగా టెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటాయి. ఆ ప్రెజర్ కారణంగా మేము మా పిల్లలతో సరిగ్గా ఆడుకోలేకపోయాము, లేదంటే కుటుంబ సభ్యులతో టైం అనేది సరిగ్గా స్పెండ్ చేయలేకపోయామని ఎవరైతే ఇన్ని రోజులు కూడా అలా బాధపడుతూ ఉండిపోయారో వారికపై బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులతో టైం అనేది మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయగలుగుతారు. మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా సంతోషంగా అయితే ఉండగలుగుతారు. మీకైతే ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం, అక్కడ మంచిగా ఎంజాయ్ చేయడం లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే ప్రదేశాలకు అయితే తప్పకుండా వెళ్ళాలి. అంటే మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యులతో ఉన్న గొడవలు కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే ప్రదేశాలకు అయితే తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడే మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అనేవి తొలగిపోతాయి. ఆస్తికి సంబంధించిన గొడవలు ఏవైనా ఉన్నట్లయితే కనుక కొంచెం స్మూత్గా డీల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. దాని గురించి అతిగా ఆలోచించడం అనేది మంచిది కాదు. అతిగా గొడవ పడడం అనేది కూడా, అతిగా మాట్లాడడం అనేది కూడా మంచిది కాదు. వీలైనంత వరకు కూడా ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు ఏవైనా ఉన్నట్లయితే కనుక స్మూత్గా డీల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. స్మూత్గా డీల్ చేసుకుంటేనే మీరు అనుకూలిత అనేది పొందగలుగుతారు. లేకపోతే కుటుంబ సభ్యులకు అస్తమాట్లకి కూడా డిస్టర్బెన్సెస్ రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి విషయంలో మీరు చాలా జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ, లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం,
ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు. ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్కి హాజరవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు. అంటే మీ పాత స్నేహితులు కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్లో పరిచయమని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒకగానొక సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని అంటే మీకు సహాయం చేశారో అలాంటి పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో మీరు కలబోతూ ఉన్నారు. వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడపబోతూ ఉన్నారనే చెప్పుకోవాలి. అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకు ఎన్నో గొడవలు కానీ వివిధలో జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు కాబట్టి ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో అయితే అదృష్టం అనేది అధికంగా చూడబోతూ ఉన్నారని చెప్పాలి. ఇక ఈ తులారాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆర్థికంగా మీకు మంచిగా లాభాలు అనేవి కూడా రాబోతూ ఉన్నాయి. నిజానికి చెప్పుకోవాలంటే తులారాశి జాతకులు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో అనేది ఒక స్టెప్ అనేది అస్సలు తీసుకోకుండా ఉండరు. అంటే ఎప్పుడు కూడా ఆలోచనలు అనేది ఒక స్టెప్ అనేది తీసుకోరు. ఎప్పుడు కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే, ఆలోచించకుండా ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. అంటే ఆలోచించినాకనే ఆ నిర్ణయం తీసుకుంటారు. వీరు ఏంటంటే ఎప్పుడూ కూడా 1-2 సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం అని తీసుకుంటూ ఉంటారు. అసలు మనం ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలా ప్రతి దాని గురించి కూడా ఆలోచించేసి ఒక అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పాలి. ఇప్పుడే కాదు, వీరు ఎప్పుడూ కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా డబ్బు విషయంలో వీరు ఎక్కువగా అదృష్టాన్ని అయితే పొందబోతూ ఉన్నారు. ఆలోచన లేనిదే ఏ పని చేయరు కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది, మనం చేసే పనిలో ఎంతవరకు మనం లాభాలు పొందగలుగుతామో ఇలా ప్రతి దాని గురించి కూడా వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచన అనేది వీరికి ఉండడం కారణంగానే వీరెప్పుడు కూడా డబ్బు మంచిగా సంపాదిస్తారని చెప్పాలి. వీరేంటంటే ఈ సమయంలో వీరికి ఆర్థికంగా డబ్బు మంచిగా రాబోతూ ఉంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా ఎటువంటి కష్టాలు ఏవి కూడా ఎదుర్కోకూడదంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. మీకైతే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. అలానే గతంలో మిమ్మల్ని మోసం చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి. గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. మీరు వారితో జాగ్రత్తగా ఉంటే వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా కొంచెం మార్పు అనేది వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఆరోగ్యపరంగా కూడా అంతా కూడా బాగుంటుందని చెప్పాలి. ఓకే అండి, చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.